హాయ్ గైస్, మీరై ట్రైలర్ రివ్యూ. అసలు ఏం చెప్పాలి భయ్యా, ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఇంకో కల్కి మూవీ చూసిన ఫీల్ అయితే వచ్చింది. అంత బాగుంది, పర్ఫెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ సజ్జా గారికి ఇలాంటి మూవీలు ఎక్కడి నుంచి దొరుకుతాయో నాకైతే అర్థం కాలేదు, కానీ హ్యాట్స్ ఆఫ్ అండి తేజ సజ్జా గారు, మీకు ఇలాంటి మూవీ చేయడానికి ముందుకు వచ్చినందుకు. ఇంకా ట్రైలర్ విషయానికి వచ్చేస్తే చింపి పడేసింది భయ్యా. ట్రైలర్ మాత్రం వేరే లెవెల్. ఆ విఎఫ్ఎక్స్ మాత్రం ఎవరు చేశారు, ఏ కంపెనీ చేసిందో మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి, వేరే లెవెల్ ఉంది. కొన్ని మనకి ఆ గరుడ పక్షి దగ్గర ఉన్న విఎఫ్ఎక్స్ కానీ ఇంకా చాలా చోట్ల అయితే చాలా బాగుంది భయ్యా. ఎక్కడ మనకి విఎఫ్ఎక్స్ అనేది అర్థం కాదు, చాలా న్యాచురల్ గా అయితే ఉంది ఈ ట్రైలర్ అయితే. ఈ మూవీ మొత్తం 9 గ్రంథాల చుట్టూ అయితే తిరగబోతుందని క్లియర్ కట్ గా అయితే అర్థం అవుతుంది. ఈ ట్రైలర్ లో కూడా అదే రివీల్ చేశారు వాళ్ళైతే. ఈ మూవీతో మంచు మనోజ్ గారు బౌన్స్ బ్యాక్ అయితే అవ్వడం పక్కా భయ్యా, ఎందుకంటే తన కెరియర్ బెస్ట్ ఇవ్వడంలో ఇది 100% ఈ మూవీ సక్సెస్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అలా అనిపించింది. మంచు మనోజ్ గారు అయితే పర్ఫెక్ట్ భయ్యా, విలనిజానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని నాకైతే అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. ఈసారి తేజ సజ్జా గారు మిరాయి మూవీతో 2000 కోట్లు కొట్టడం పక్కా అనిపిస్తుంది భయ్య, ఎందుకంటే ప్రోడక్ట్ అంత బాగుంది. ట్రైలర్లతో మన అన్నం ఉడికిందో లేదో ఒక్క ముక్క పట్టుకుంటే అర్థమైపోయింది అన్నారు కదా, సో అదే సామెత ఇక్కడ వర్తిస్తుంది అన్నమాట. ట్రైలర్ మాత్రం వేరే, నాకైతే పిచ్చిగా నచ్చింది భయ్య. ఎస్పెషల్లీ లాస్ట్ షాట్లో మనకి శ్రీరామచంద్రమూర్తి లేకపోతే వేరే ఎవరైనా పరశురాముడా నాకైతే అర్థం కాలేదు, కానీ మనకి ఫేస్ చూపిలే, కానీ వేరే లెవెల్ ఉంది. మీకు ఫోటోలు కూడా పెడతాను ఇక్కడ. అసలు ఈ ట్రైలర్ వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్ అంటే ఇవే భయ్యా. ఈ ట్రైలర్ మొత్తానికి హై మూమెంట్ అంటే ఇది. ఇదే విధంగా మనకి సినిమాలో కూడా సేమ్ ఇలాంటి కంటెంట్తో కానీ కొంచెం విఎఫ్ఎక్స్ కూడా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే 2000 కోట్లు కొట్టడం అవలీల భయ్యా. తేజ సజ్జా గారు హనుమాన్ మూవీతో ప్రూవ్ చేసుకున్నారు, ఇంకా దీంతో మాత్రం ఒక్కసారి 2000 కోట్లు తను కొట్టిండు అనుకో, వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ హీరో అయితే అవుతాడు భయ్యా ఆఫ్టర్ అల్లు అర్జున్ తర్వాత. ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి మీరైతే. ఫైనల్లీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఈ మూవీకి ఎప్పుడెప్పుడు వెళ్దాం అనిపిస్తుంది భయ్యా, అంత బాగా అయితే నచ్చింది. ఇందుకు ఈ ట్రైలర్ మీరు చూసారా, చూస్తే ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి, ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మచాస్.